మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. తండ్రి విజయం కోసం తనయుల ప్రచారం. ఆత్మకూరులో భారీగా ప్రజాస్పందన నడుమ విరామం లేకుండా కొనసాగుతున్న ఆనం వారసులు ఆనం రంగమయూర్ రెడ్డి, ఆనం కైవల్యమ్మల ఎన్నికల ప్రచార పర్వం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల విజయం కోసం ఆనం వారసులైన ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యమ్మ, ఆనం వివేకానందరెడ్డి కుమారులు ఆనం రంగమయూర్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుండి ఆత్మకూరు పట్టణం మరియు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో విరామం లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అలుపెరగకుండా ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్లి తమ తండ్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయం కోసం ప్రచారం నిర్వహిస్తూ వారికి ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు. అన్నా చెల్లెలు తండ్రి విజయం కోసం తమ వద్దకు వస్తూ ఉండడంతో ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలు ఎంతో ఆప్యాయంగా స్వాగతిస్తూ తమ మద్దతును వారికి తెలియపరుస్తున్నారు. ఆనం పిల్లలంటూ ఎంతో అభిమానంగా వీరితో మాట్లాడుతూ సెల్ఫీలు దిగుతూ సంతోషం వ్యక్తపరుస్తున్నారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో వీరి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనం వారసులు మాట్లాడుతూ ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని అడుగుతున్నామని, ఏ పని చేయని వారు ఒకవైపు 1000 కోట్ల అభివృద్ధి చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఒకవైపు ఈ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారని, ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే స్పష్టంగా తెలుసునని, ప్రజల వద్దకు వెళ్తున్న క్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి మీద ఉన్న అభిమానం వారు తమతో తెలుపుతుంటే ఎంతో సంతోషంగా ఉందని, నియోజకవర్గంలో ఇంత ఎండలో కూడా పార్టీ విజయం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరి లక్ష్యం తెలుగుదేశం గెలిపేనని వీరన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుపు వైపు పయనిస్తుందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏ గడప తొక్కి ఏ తలుపు తట్టినా లోపల నుంచి వచ్చే అక్క చెల్లెలు కానీ, అవ్వతాతలు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ మీకోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా అని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. రేపు ఎలక్షన్ రోజు మేమందరం కూడా ఓటింగ్ రూపంలో ఆ యొక్క సందేశాన్ని మీ అందరికీ కూడా చేరవేస్తాం అనే విధంగా అందరు కూడా పలకరించి లోపలికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఓటింగ్ చేస్తామని మాట ఇవ్వటం కూడా జరుగుతుంది. మా జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకు వచ్చినప్పుడు స్వయంగా ఆ యొక్క సభకి రండి అని మేము ఎవరికి స్వతహాగా చెప్పకపోయినా ఆయన వస్తున్నాడు అని తెలుసుకొని ఉరకలు పరుగులతో వేలాది మంది సంఖ్యలో ఆత్మకూరే కాదు, ఆత్మకూరు రూరలు చుట్టుపక్కల ఉంటున్నటువంటి 5 మండలాల నుంచి కూడా తండోపతండాలుగా వేలాది మంది జనాలు వచ్చి ఆయన చూసేదానికి, ఆయన చెప్పే సందేశం వినేదానికి, రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి పథకాలు సూపర్ 6 అనేటటువంటి అమోఘమైనటువంటి పథకాలన్నింటినీ కూడా ఆ వివరణ వినేదానికి అందరూ కూడా రావడం కూడా జరిగింది. అపూర్వమైన స్పందన ఆ యొక్క చంద్రబాబు నాయుడు పర్యటనలోనే మాకు అర్థమైపోయింది. గెలుపు అయితే తెలుగుదేశం పార్టీ వైపు ఆల్రెడీ వచ్చేసింది, ఇక మేము లెక్క చూసుకోవాల్సిందల్లా మెజారిటీ గురించి అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.